తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. మొన్నటి బై ఎలక్షన్ ముందే ఒక మాట చెప్పడం జరిగింది. కౌశిరెడ్డి చిన్నపిల్లగాడు, జర చిల్లర పిల్లగాడు, చిల్లర చేష్టలు ఎక్కువ ఉంటాయి దగ్గర, కొంచెం అవగాహన రాహిత్యంతో మాట్లాడతాడు ఆయన. నిన్న హుజరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గారి చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలవాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతాను. ఎస్ చెప్పు. ఈటల రాజేందర్ గారు కష్టపడి పైకొచ్చి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి చివరి దాకా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడి, మీ నాయకుడు ఫామ్ హౌస్లో పండుకుంటే వ్యవహారం మొత్తం ఈటల రాజేందర్ నడిపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మా రాజేందర్ అన్న. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, సివిల్ సప్లై మంత్రిగా మా తమ్ముడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే పలుమార్లు అసెంబ్లీలో ప్రశంసించిన సందర్భం ఈటల రాజేందర్ గారి చరిత్ర. నువ్వు ఈటల రాజేందర్ చరిత్ర గురించి ప్రెస్ మీట్ పెడతా అంటావు. చెప్పు, ఈటల రాజేందర్ గారు ఏం చేసినారు, ఏం చేయలేదు అనే విషయం మీద మీరు మాట్లాడాలి. హుజరాబాద్లో ఏం చెప్తున్నాడంటే, గత 8 సంవత్సరాలలో ఈటల రాజేందర్ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ అభివృద్ధి చేయలేదు, కానీ కేసీఆర్ చేసిండు. అసలు నీకు అవగాహన ఉన్నదా రాజకీయంగా? కనీసం ఏం మాట్లాడదానో కొంచెం కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా కౌశిరెడ్డి గారు. ఎందుకంటే 8 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదే కేసీఆర్ క్యాబినెట్లో ఈటల రాజేందర్ గారు మంత్రి ఉన్నారు. ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేసిండు. మరి నువ్వు చేయలేదని ఎట్లా చెప్తాను? కనీసం రాజకీయ అవగాహన ఉన్నదా నీకు అని చెప్పి కౌశిరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ నువ్వు ఈ 8 నెలల్లో కూడా ఈటల రాజేందర్ గారు ఏం చేసిందని అడుగుతున్నావు. నువ్వు 66,000 రూపాయలు ఇచ్చి ప్రతి వ్యక్తిని, అంటే నెత్తి మీద రూపాయి పెడితే చారానికి కూడా కూరగాయలు లక్షలు ఇచ్చి కొని ఏం చేసినావు? ఓట్ల కోసం ముంగడికి వచ్చి ఈటల రాజేందర్ గారిని ఊడగొట్టాలని చూసినావు. ఏం జరిగింది? కర్రు కాల్చి వాత పెడితే మొత్తం మీ ప్రభుత్వం అంతా పోయి మళ్ళీ 5 రాళ్ళు పడ్డది. అంతేకాకుండా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ 6 మాసాలలో ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి ఇవాళ మా అన్న చెప్పింది తమ్ముడే. ప్రతి గ్రామంలో ఇవాళ అభివృద్ధి జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం, అంటే మా ఈటల రాజేందర్ అన్న ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ఏది అయినా కూడా ఇవాళ నిన్న మొన్న నువ్వు ఓపెన్ చేసి అయినా నీకు కనబడతలేదు అనే కౌశిరెడ్డి అని అడుగుతున్నావు. నిన్న మొన్న పల్లె క్రీడా ప్రాంగణాలు అని చెప్పి ఓపెన్ చేస్తున్నావు. ఎవరు ఇచ్చిరా? నీ నాయకుడు ఇచ్చిందా, నీ పార్టీ ఇచ్చిందా, నీ ప్రభుత్వం ఇచ్చిందా నిధులని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నువ్వు ఓపెనింగ్లు చేసుకుంటా ముంగడు ఒక పోలీస్ జీబు వెనకొక పోలీస్ జీబు ఎస్కార్ట్ పెట్టుకొని పోయి ఏం చేస్తున్నావు అని చెప్పుకుంటున్నావు. ఇదానే నువ్వు చెప్పేది? కౌశిరెడ్డి ఇంకొకసారి చెప్తున్నావు, నిజంగా నువ్వు ఎమ్మెల్సీ అయినావు. ఎట్లయినావు? గవర్నర్ గారు తిరస్కరిస్తే దొడ్డిదారిలో ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కి ఇవాళ ఎమ్మెల్సీ అయినా. ఇంకూ 4 రిబ్బన్లు ఇట్లా చుట్టి 25 లక్షలు దొబ్బినావు నువ్వు కాదా? చర్చకు సైతం నేను కూడా అదే అంబేద్కర్ చౌరస్తాలో నేను చర్చకు వస్తాను, నువ్వు వస్తావా అని అడుగుతున్నా. ఒక లెక్క కాస్త నీ స్థాయికి నేను కూడా అవసరం లేదు. మా కమలాపూర్ విజేందర్, మా తమ్ముడు రాలేయాల, మా తమ్ముడు విజేందర్ రాలని అడుగుతున్నా. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? ఎమ్మెల్సీ ఏం చేసినావు? ఈ పీకుడు కాడట ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేయాలని చెప్తారట. చర్చకురా. నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోనివి అయితే, మొగోనివి అంటే మళ్ళీ వాళ్ళ శంషాలు రేపటి నుంచి ఇంకో కామెంట్లు పెడతాను. మొగోనివి అంటే పని చేసే కనుక మొగతనం ఉండే మొగోనివి అయితే నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఏం చెప్పినావు? కేసీఆర్ ఆటో నగర్, దళిత సంఘానికి కమ్యూటాలు, గౌడ సంఘానికి కమ్యూటాలు, రెడ్డి సంఘానికి కమ్యూటాలు, నువ్వు ఎన్ని కమ్యూటాలు పెట్టినావు నీకు గుర్తున్నదా? ఇలా నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, నీ అధికార పార్టీలా ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రితో ఫోటోలు దిగుతాను, మీ మంత్రితో ఫోటోలు దిగుతాను. పెట్టు, నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టు. రేపు ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేస్తావో చేయి. ఓట్లు పొందు, ప్రజల మెప్పు పొందు. ఇట్లా రాజేందర్ గొడవైంది. అంతేగాని ఇట్లా కూర్చొని ఇట్లా రాజేందర్ గెలవడు ఏంటిదండి? గెలవడు. మా చెల్పూరు గ్రామంలో వస్తావారా హరీష్ రావు పోటీకి, వస్తావారా కేసీఆర్ రా పోటీ అన్నాడు. దమ్ము లేదు, పారిపోయారు మీ నాయకులు. పారిపోతే నువ్వు ఒక బీసీ బిడ్డ నువ్వు కూడా నిలబడే శాతకాలే నీకు. ఇవాళ నేను ఈటల రాజేందర్ ఓడగొడతా, మళ్ళీ ఒక్కసారి పోటీ అయ్యి నువ్వు నిలవాలి. మరి అప్పుడు నీ నాయకుడు ముఖ్యమంత్రి నిలవాలి, నీ నాయకుడు హరీష్ రావు నిలవాలి, మరి నువ్వెందుకు నిలవాలి? ఒక బీసీ బిడ్డను నిలబెట్టి బకరాన్ చేశారు ఆయన. ఇవాళ కాన్స్టిట్యూన్సీలో తిరగకుండా ఇచ్చారు. ఇదా నువ్వు చేసేది? నేను నిలబడతాడట. నువ్వు నిలబడ్డావు కదా ఈటల రాజేందర్ మీద. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి 50,000 మెజార్టీతో గెలిచిండు ఈటల రాజేందర్. గతంలో 1,90,000 మెజార్టీతో గెలిచిండు, 80,000 మెజార్టీతో గెలిచిండు. 8 సార్లు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. పోనీ నీ కేసీఆర్ ఎన్నిసార్లు నిలబడ్డాడు? నీ కేసీఆర్కి ఎన్నిసార్లు ఎంత మెజార్టీ వచ్చిందో ఒకసారి సిద్దిపేట పోటీ చేస్తాడు.
ఒకసారేమో మహబూబ్నగర్లో పోటీ చేస్తాడు, ఒకసారేమో కరీంనగర్లో పోటీ చేస్తాడు, ఇప్పుడేమో ఎక్కడో మన నల్గొండ పోయి పోటీ చేస్తాడట. మీ కేటీఆర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మహేందర్ రెడ్డికి వెళ్తే, కేకే మహేందర్కి వెళ్తే నీ అధికారాన్ని ఉపయోగించి 151 గెలిచిన ప్రకటించుకున్నావు కాదా? ఏ నాయకుడు మైటల రాజేంద్ర కంటే ఎక్కువ మేడతో గెలిచిన నాయకులు ఉన్నారో చూపించు. 8 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఇంకా మళ్ళీ ఒక్కసారి నా మీద పోటీ చేసి రావాలా? ఏంటిది? వార్డు మెంబర్ వీళ్ళు ఇప్పుడు మా అన్న చెప్పినట్టు నువ్వు వేరే రకాల వార్డు మెంబర్ గారు, వార్డు మెంబర్ ఆయన కొంచెం పెద్ద స్థాయి కావాలంటే నువ్వు నిలబెట్టి అలా గెలిపిస్తానన్నా నీ వగర ఇంకా సర్పంచ్ కుమారస్వామి మీద గెలువు రేపు పొద్దున మళ్ళా సర్పంచ్ గెలువు తెలుస్తుంది నీ సంగతి ఏదో. పోలీస్ ఎస్కార్లు ఎప్పుడైనా నువ్వు ఊళ్ళలో తిరుగు, నేను ఏ ఊళ్ళోకి రానిస్తారో చూస్తాను నేను. అందుకే పోటీ చేస్తాడు, ఒకసారి కరీంనగర్లో పోటీ చేస్తాడు, ఇప్పుడేమో ఎక్కడో మన నల్గొండ పోయి పోటీ చేస్తాడట. మీ కేటీఆర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మహేందర్ రెడ్డికి వెళ్తే, కేకే మహేందర్కి వెళ్తే నీ అధికారాన్ని ఉపయోగించి 151 గెలిచిన ప్రకటించుకున్నావు కాదా? ఏ నాయకుడు మైటల రాజేంద్ర కంటే ఎక్కువ మేడతో గెలిచిన నాయకులు ఉన్నారో చూపించు. 8 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఇంకా మళ్ళీ ఒక్కసారి నా మీద పోటీ చేసి రావాలా? ఏంటిది? వార్డు మెంబర్ వీళ్ళు ఇప్పుడు మా అన్న చెప్పినట్టు నువ్వు వేరే రకాల వార్డు మెంబర్ గారు, వార్డు మెంబర్ ఆయన కొంచెం పెద్ద స్థాయి కావాలంటే నువ్వు నిలబెట్టి అలా గెలిపిస్తానన్నా నీ వగర ఇంకా సర్పంచ్ కుమారస్వామి మీద గెలువు రేపు పొద్దున మళ్ళా సర్పంచ్ గెలువు తెలుస్తుంది నీ సంగతి ఏదో. పోలీస్ ఎస్కార్లు ఎప్పుడైనా ఊళ్ళలో తిరుగు, నేను ఏ ఊళ్ళోకి రానిస్తారో చూస్తాను నేను. అందుకే ఇప్పటికైనా కౌశిరెడ్డి గారు కొంచెం విలువలు అంటే ఈటల రాజేంద్ర గారు మాట్లాడలేకనా, ఆయన నైతిక విలువలు ఉన్న వ్యక్తి, ఆయన ఒక మోరల్ రాజకీయాలు ఉన్న వ్యక్తి, నీళ్ళక చిల్లరగా మాట్లాడే వ్యక్తి కాదు ఈటల రాజేందర్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కౌశిరెడ్డి గారు ఒక పద్ధతిగా, ఒక వ్యవహారికంగా మాట్లాడు, ఒక వ్యవహారికంగా నేర్చుకో. నా చెల్పూరు గ్రామంలో నీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు 2 చెరువులకు సంబంధించి 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అని చెప్పి నా ఊర్లో మాట చచ్చిండు. చెల్పూర్లో తట్టేడు మట్టి పోయలే ఇప్పటికి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రామ పంచాయతీ ఎఫ్ఎఫ్సీ నిధులతో 2 లక్షలు పెట్టి మొన్న కెనాల్ సాఫ్ చేయించిన. ఏం చెప్తాను అంటాను, ఇవాళ గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇవాళ కూడా అంటాడు ఆడవాడు మొబైల్ కేసీఆర్ అని అడిగాను, కేంద్ర ప్రభుత్వం నిధులు తండ్రి వాడు ఇంట్లోకి వెళ్ళిస్తాను అంటాడు. మరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వేం కడుగుతాను అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్తాను అన్నప్పుడు ఏం చేయాలని నువ్వేం కడుగుతాను? కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలి, కొంచెం సోయిని మాట్లాడాలి, కొంచెం బుద్ధిని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పటికైనా కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు. 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాను, 65 సంవత్సరాలకు దిక్కులేదు ఇప్పటి వరకు. మాట్లాడు, నువ్వు నిలబడు, నీ ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడు. 65 సంవత్సరాల్లో పెన్షన్ ఇప్పి, 57 సంవత్సరాల్లో పెన్షన్ ఇప్పి ఆటో నగర్ రేపు పని స్టార్ట్ చేయించు. అన్ని దళిత సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని సంఘాల బిల్డింగ్లు రేపు ఓపెన్ చేయొచ్చు. నీకు శాత కాదు. ఏం చేసిన ఆటో 25 లక్షలు పెట్టి లైట్లు వేసిన ఆటో 25 రోజులు లైట్లు వేయి. నువ్వు మాట్లాడునా? హుజురాబాద్ నియోజకవర్గం నీ చరిత్ర తెలియని దేవులకు ఈటల రాజేంద్ర చరిత్ర గురించి, నీ చరిత్ర గురించి మాట్లాడదాం. నా దగ్గర నాకు పెట్టిస్తాను కోట్లో 25 లక్షలు తీసుకున్నావు. ఇగో మా శ్యామసుందర్ రెడ్డి వాళ్ళ కొడుకు నా దగ్గర నలుగురు దగ్గర పైసలు తీసుకున్నావు. కోర్టులో నాకు పెట్టిస్తాను, నిజం కదా? పత్తి కృష్ణారెడ్డి నేను ఆరోపణ చేసిండు అక్కడ, ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తాను పైసలు తీసుకున్నావు అని చెప్పి. ఇప్పటివరకు సమాధానం చెప్పలేను. పంచాయతీ చేస్తాను పైసలు తీసుకున్నావు. బిజిగిరి మల్లారెడ్డి దగ్గర పంచాయతీ చేస్తాను 20 లక్షలు తీసుకున్నావు, నిజం కదా? తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.